ఖమ్మంలో జరగాల్సిన రైతు భరోసా సదస్సును కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు మార్చింది. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో సభా ప్రాంగణమంతా నీటితో మునిగిపోయి బురదమయంగా మారింది. దీంతో మద్రిలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను రద్దు చేశారు. రేపు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఖమ్మంలో జరగాల్సిన రైతు భరోసా సదస్సును కాంగ్రెస్ ప్రభుత్వం అటు హైదరాబాద్ కు మార్చింది. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో సభా ప్రాంగణమంతా నీటితో మునిగిపోయి బురదమయంగా మారింది. దీంతో మద్రిలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను రద్దు చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించనున్నారు. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రేపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించేటువంటి సీఎం రైతు ఆశీర్వాద సభ రద్దయింది. భారీ వర్షాల కారణంగా సభను రద్దు చేస్తున్నట్టు సీఎంఓ అధికారులు తెలిపారు. మొత్తానికి మధిర నియోజకవర్గం జగన్నాథపురం వద్ద 2 రోజుల నుంచి కూడా ఈ సభ ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షించారు. నిన్న చింతకాని మండల వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కురిసినటువంటి వర్షం నేపథ్యంలో సభ ఏర్పాట్లన్నీ కూడా వర్షానికి తడిసిపోయాయి. భారీ వర్షంతో పాలు వీచినటువంటి నేపథ్యంలో పూర్తిగా సభా ప్రాంగణం అంతా కూడా తడిసిపోయింది. అన్ని రేకులు, ఎదురుగాలులకు రేకులు ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో మంత్రులు సభా స్థలిని పరిశీలించిన అనంతరం సభను రద్దు చేస్తున్నట్లు ప్రస్తుతం ప్రకటించారు. అయితే సభ రద్దయినప్పటికీ కూడా ఈ రైతు భరోసా నిధులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా రేపు సాయంత్రం అదే వేదిక అంటే అదే సమయానికి శిల్పకళ వేదికలో రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేసి అక్కడి నుంచే రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తం 1,50,00,000 ఎకరాలకు సంబంధించి ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. మొత్తం 9,000 కోట్ల రూపాయల నిధులను కూడా రైతుల ఖాతాలో రేపు జమ చేయబోతున్నారు. మొత్తం 70 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా ఈ రైతుల ఖాతాలో నిధులు ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. ప్రస్తుతం 2 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇంకా దీని మీద పూర్తిగా క్లారిటీ లేదు. అయితే 5 ఎకరాల లోపు కూడా నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు మరో పక్క ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రేపు దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సభ రద్దుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముగ్గురు కూడా సభ ఏర్పాట్లను చూశారు. ప్రస్తుతం ఇప్పుడు సభ వేదిక వద్దనే మంత్రులు అటు తుమ్మల, బట్టి ఇద్దరు కూడా ఇంకా సభ వేదిక వద్దనే ఉండి ఇంకా సభకు అవకాశం లేని క్రమంలోనే కూడా సభను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే భారీ వర్షాలకి టెంట్లు, పోల్స్ అన్ని పడిపోయిన కారణంగానే ప్రధానంగా ఈ రైతు ఆశీర్వాద సభ అక్కడ క్యాన్సిల్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ జరిగిన ఏర్పాట్లకు సంబంధించి కానీ ఎంతమంది హాజరవుతారని కానీ ఎవరెవరు హాజరవుతున్నారనే డీటెయిల్స్ ఏమైనా తెలుసు? ఈ సభ వేదిక రద్దయినా కూడా ఈ శిల్పకళా వేదికలో ఈ రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేస్తా ఉన్నారు. అయితే రైతు వేదికల ద్వారా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని వర్చువల్ గా వీక్షించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు వేదికల వద్ద రైతులు అక్కడి సమయానికి చేరుకొని 1 గంట ముందుగానే చేరుకొని వర్చువల్ గా ప్రారంభమయ్యేటువంటి ఈ రైతు సదస్సులో రైతులంతా కూడా పాల్గొనాలని ఇప్పటికే అధికారులు, మంత్రులు కూడా సూచించారు. ఆ నేపథ్యంలోనే రైతులంతా కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలాలు, అటు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి రైతు వేదికల వద్ద నుంచి కూడా డిజిటల్ గా దీన్ని రైతులు నేరుగా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తానని
సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మంత్రులు కూడా అదే అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా రైతు సంక్షేమాన్ని విస్మరించకుండా రైతులకు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించేందుకు కూడా ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు కనుక రైతులందరినీ ఏకం చేసి ఈ వేదికల వద్దకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ ఆకాష్.